సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. జగన్, పోలీసుల బట్టలు ఊడదీయించి కొడతాను అంటున్నావు. పోలీసులు నీవు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకుంటున్నావా? కష్టపడి చదివి ఫిజికల్ టెస్టులో రాత పరీక్షల్లో పాస్ అయి ఎన్నో వేల మందిపై పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. ఎవరో వచ్చి ఊడదీస్తామంటే ఊడదీయడానికి ఇది అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన నిలబడతాం, నిజాయితీగానే చస్తాం, అడ్డదారులు తొక్కం, జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ఉండు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రామగిరి మండలం పాపిరెడ్డిపల్లె గ్రామంలో ఇటీవల హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని ఓదార్చడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ప్రభుత్వం శాశ్వతం కాదని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు టీడీపీకి కొమ్ము కాస్తున్న పోలీసు అధికారుల బట్టలు ఊడదీస్తామని జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై పోలీసు అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ జగన్కు హెచ్చరిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అసలు జగన్ పోలీసులపై ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, దానికి రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఎలా స్పందించారో మీరే చూడండి. పోలీసులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీసు అధికారికి ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీసు అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఊడదీస్తామని చెప్పి ప్రతి పోలీసు అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా జగన్, పోలీసులను బట్టలు ఊడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో, ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ఉండు.